ఓకేనా? నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. నేను వెళ్ళొస్తా. ఏంటి అక్కడే ఆగిపోయావు? రా లోపలికి. ఎవరే తను ఆలోచించుకో అంటున్నాడు? ఏమీ లేదే. అది అది ఎలా చెప్పాలో నీతో నాకు అర్థం కావట్లేదే. ఏం పర్లేదు కానీ చెప్పు. ఏం లేదే, తనని నేను 2 సంవత్సరాల నుంచి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. తను కూడా అంతేనే. అందుకే అందుకే మా ఆయనను వదిలేసి తనతో వచ్చే అంటున్నాడే. ఏంటి? మరి నువ్వేం ఆలోచించావు? నేను మా ఆయనతో ఉండలేనే. అసలు ఆయన్ని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. ఇన్ని రోజులంటే తప్పకుండానే. ఇప్పుడు నా జీవితంలోకి నచ్చినోడు సరైనోడు వచ్చాడే. తనను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే తనతో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అసలు నీకు బుర్ర పనిచేస్తుందా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నీలానే మన ఫ్రెండ్ ఉషా కూడా ఇలాంటి తప్పే చేసింది. మొగుణ్ణి కాదని ఎవరినో నమ్మి వాడితో వెళ్ళిపోయింది. తీరా వాడు ఏం చేశాడో తెలుసా అసలు నీకు? ఏం చేశాడే? నిజంగా ఆ మధ్య దాని గురించి చాలా మాటలు అనుకున్నారు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? అలా నమ్మి వెళ్ళిన దాన్ని తీసుకెళ్లి వాడు 10 లక్షలకు అమ్మేశాడు తెలుసా? రేపు వాడిని నమ్మి మొగుణ్ణి పిల్లల్ని ఇంటిని వదిలి వెళ్ళావనుకో నేను ఏ దుబాయ్ షేక్కో అమ్మేస్తాడు. అర్థమైందా? అవునా? నిజంగా నాకు తెలియదే దాని విషయంలో అలా జరిగిందని. ఇప్పుడు ప్రేమ అని పెళ్లైన ఆడవాళ్ళని ట్రాప్ చేసి బిజినెస్ లా మార్చుకుంటున్నారే, జాగ్రత్త. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్తతో బుద్ధిగా సంసారం చేసుకో, లేకపోతే నీ ఇష్టం, వాడితో వెళ్ళిపో. వామ్మో, ఇంకానా? ఇంత తెలిసాకనా? వాడితో వెళ్ళడం జరగనగాక జరగదు. అసలు ఈ రోజు నుంచి వాడిని ఇంటి ముందుకు కూడా రానివ్వను. నేను చేసిన తప్పులకి నా భర్తకు క్షమాపణ చెప్పి నా భర్తతో నా పిల్లలతో సంతోషంగా ఉంటానే. చాలా థ్యాంక్స్ నా కళ్ళు తెరిపించినందుకు. పర్లేదే, నువ్వు మారి మంచిగుంటే అదే చాలు. మా ఆయన వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్ళొస్తా. అలాగేనే. ఉన్న జీవితాన్ని వదిలేసి లేని జీవితం కోసం ఆశపడకండి. మీ కాసేపటి సంతోషం కోసం పిల్లల భవిష్యత్తును పాడు చేయకండి.